మనకు అనుగ్రహించినటువంటి రిసోర్సెస్ ఏంటి? చాలాసార్లు మనం రిసోర్సెస్ కావాలి, మాకు సేవ చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా. దేవుడు ఆల్రెడీ మనకు రిసోర్సెస్ ఇచ్చాడు. ఆ రిసోర్సెస్ ఏంటో మనము తప్పకుండా గమనించాలి. 2 రకాల రిసోర్సెస్ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటి ఇంటర్నల్ రిసోర్సెస్, ఒకటి ఎక్స్టర్నల్ రిసోర్స్, అంతరంగమైన, ఇంకొకటి బాహ్యమైనటువంటి రిసోర్సెస్, బహిరంగమైన రిసోర్సెస్ అని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఇంటర్నల్ రిసోర్సెస్ ఏంటి? మరి అపోస్తల కార్యం 1:8 ప్రకారము ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహిస్తానని అపోస్తలులకు వాగ్దానం ఇచ్చి 2వ అధ్యాయంలో దాన్ని నెరవేర్చి ఆయన యందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొందినటువంటి వారికి ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాననేటువంటి వాగ్దానాన్ని పేతురు తన వాక్యంలో చెప్పినటువంటి మాట మనకు తెలుసు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇచ్చాడు, అది మనం మర్చిపోదు. ఒక ఆయన అమెరికా దేశంలో చాలా పేద స్థితిలో ఉన్నాడు. అయితే సరే, తను సిటీలో బ్రతకలేడు, టౌన్లో బ్రతకలేడు, ఎక్కడైనా బయట దూరం వెళ్ళి ఒక భూమిని తీసుకొని దాన్ని దున్నుకొని బ్రతుకుదాం అనుకున్నాడు. ఆయన పేరు యీట్స్. అయితే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి దున్నుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఒక కాలంలో మరి వర్షాలు లేవు, పంటలు లేవు, ఏమీ లేవు, కరువు వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి ధాన్యము అంతా అయిపోయింది, ఇంకా చనిపోతారనేటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే కుటుంబంతో అన్నాడు, మరి మనం ఇక్కడ బ్రతకలేము, టౌన్లోకి సిటీలోకి వెళ్ళేదన్నా లేబర్ పని చేసుకుంటా కష్టపడన్నా మనం బ్రతుకుదాము అని తన గుర్ర బండి సిద్ధపరచుకొని అందరినీ కూర్చోబెట్టి బయలుదేరాడంట. అయితే ఆయన జస్ట్ ఆ యొక్క ఎంట్రన్స్లోకి వచ్చి బయలుదేరబోతుంటే దూరం నుంచి చాలా స్పీడ్లో ఒక 2 గుర్రాల మీద వచ్చారంట ఆయన దగ్గర. వచ్చి ఎక్కడ ఉన్నాడు ఎయిడ్స్ ఇక్కడ అని చాలా సీరియస్గా ఆయన అడిగారంట. అని అంటే ఎందుకు, ఏమి ప్రాబ్లం వచ్చిందా అని అంటే, ఎయిడ్స్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఈ ల్యాండ్ మరి మా కంపెనీ లీజ్ కోసం అడుగుతుంది అన్నారంట. అయితే ఈ ల్యాండ్ లీజ్ కోసం ఏంటి అని అంటే, దీంట్లో చాలా ఆయిల్ ఉంది, పెట్రోలియం, అది రా మెటీరియల్ ఉంది, దీంట్లో పెట్రోలియం ఓర్ ఉంది అక్కడ అని అంటే, దాన్ని ఏం చేస్తారు ఆయనకేం తెలియదు అనమాట. సో ఆయనకు చెప్పారు, దాంట్లో ఇంత పెట్రోలియం ఖనిజాలు ఉన్నాయి కాబట్టి వాటికి మేము రెంట్ పే చేస్తాము అని వాళ్ళు చెప్పారనమాట. అయితే కొన్ని వేల బ్యారెల్స్ ప్రతిరోజు దాంట్లో నుంచి తీసే అంత ఉందంట లోపల. అయితే ఆయనకి అది తెలియదు. ఆయన ఏమనుకున్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దెన్ ఈ సైన్డ్ ఎ కాంట్రాక్ట్. సో రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన అట్లా కష్టపడి ఎక్కడికో వెళ్ళి పనిచేసి ఇటువంటి అవసరత లేకుండా. మరి మనం చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి రిచ్ రిసోర్స్ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము గుర్తించని వారంగా, అసలు దాన్ని ఏమీ పట్టించుకున్నటువంటి వారంగా ఉన్నామేమో. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఇంటర్నల్ రిసోర్స్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వది ప్రార్థన. నెహెమ్యా జీవితంలో మనం చూసాం కదా, నెహెమ్యా యొక్క ప్రార్థన దేవుని యొక్క హస్తాన్ని కదిలించింది. సో ప్రేయర్ కెన్ మూవ్ గాడ్స్ హ్యాండ్. ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి, మాట చేత సృష్టించినటువంటి దేవుని యొక్క హస్తాన్ని మన ప్రార్థన కదిలిస్తుంది. ప్రార్థన ఒక గొప్ప రిసోర్స్ మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేయర్ఫుల్ ప్లానింగ్లో మనం గమనించింది అదే కదా. అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా ఆయన 4 నెలలు ఆయన ప్రార్థనలో మరి గడిపి ఆ తర్వాత అడుగు వేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత 3వదిగా దేవుని యొక్క వాక్యము. ఇది 3వ రిచ్ రిసోర్స్ దేవుడు మనకు అనుగ్రహించాడు. నెహెమ్యా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు తన ప్రజలతో ఒక వాగ్దానం చేశాడు. ఆయన ప్రజలు తమ పాపములు ఒప్పుకొని ఆయన వైపుకు తిరిగితే తప్పకుండా వారిని తిరిగి కడతాడని ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అట్లాంటి వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు మనకి ఇచ్చినటువంటి పని విషయంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోకపోతే మనం బలహీనంగా ఉండి ముందుకు వెళ్ళలేము. ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 2వది, దేవుడు మనకి ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఇచ్చాడు, బాహ్యమైనటువంటి వనరులు.
హడ్సన్ టేలర్ చెప్పినటువంటి మరొక మాట చాలా మందికి తెలిసినటువంటి మాటని జ్ఞాపకం చేస్తాను. గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే విల్ నెవర్ ల్యాక్ గాడ్స్ సప్లై. ఒకటి ఇంటర్నల్ రిసోర్స్ అందరికీ ఉంది. ఎక్స్టర్నల్ రిసోర్స్ అది అంచెంచెలుగా మన యొక్క పని యొక్క అవసరతను బట్టి ఆయన సమయంలో ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఒక రిసోర్స్. కాబట్టి గాడ్స్ వర్క్ డన్, దేవుని యొక్క పని మనం దేవుని యొక్క విధానంలో చేసినప్పుడు దేవుని యొక్క మరి సప్లై మనకెప్పుడు కొరతగా ఉండదు అనేటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. కానీ చాలాసార్లు మన దృష్టిలో సేవకు కావాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి రిసోర్స్ అని మనం ఆలోచించినప్పుడు మన దృష్టిలో ఏమొస్తుంది? నేను సేవ చేయడానికి నాకు ఇది కావాలి అని అనుకుంటాం కదా మనం. ఏంటది? మరి ఒక దైవజనుడు తన బ్లాగ్లో ఈ విధంగా రాశాడు. నాకు చాలా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, స్పెషల్లీ ఫ్రమ్ ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్, స్పెషల్లీ ఫ్రమ్ ఇండియా అని కూడా అన్నాడు ఆయన ఒక వెస్టర్న్ కంట్రీలో ఉండేటువంటి ఆయన అన్నాడు తనకు వచ్చినటువంటి ఈమెయిల్స్లో వాళ్ళు అంటారంట, మీరు దయచేసి మా దేశానికి రండి, మాకు వాక్యం కావాలి, ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ కావాలి అని రాసి లాస్ట్లో కొంత మాకు ఆర్థిక సహాయం కూడా కావాలి అని రాస్తున్నాను. సో ఆయన చాలా డిసప్పాయింట్మెంట్తో తన బ్లాగ్లో రాస్తూ ఉన్నాడు అనమాట. సో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మన పరిచయకు కావాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన వనరు డబ్బు. ఆ డబ్బు కొరకు ఎన్ని మార్గాలైనా కొన్నిసార్లు మనము వెతుక్కుంటూ ఉన్నామేమో. ఆ తర్వాత మనం ఇంకోటి దానికి కావాల్సింది మెటీరియల్ అని అనుకుంటాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. దేవుని సేవ బాగా చేయాలంటే ఒక ల్యాండ్ కావాలి, దానిపైన బిల్డింగ్ కట్టాలి. ఈ మధ్యనే నేను మీకు ఈ మాట చెప్పినట్టున్నాను. సేవ క్లబ్ మీటింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లంచ్ బ్రేక్లో ఒక సేవకుడు, కొత్త సేవకుడు, నాకు పరిచయం లేదు, మాట్లాడుతూ ఉంటే ఇంకా సేవ ఏమి జరగలేదు, ఇంకా ఎవరు రక్షణలోకి రికార్డు రాలేదు ఆయన సేవ ద్వారా, సువార్త సేవ ద్వారా. కానీ ఏంటి మీ నీడ్ ఇప్పుడు పరిచయం అంటే నాకు ఒక ల్యాండ్, ఒక బిల్డింగ్ కావాలి అని అంటూ ఉంటాను. సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన సేవకు చాలా అత్యవసరమైనటువంటి నీడ్ అది డబ్బు, తర్వాత మెటీరియల్ అని అనుకుంటూ ఉంటాం. కానీ నెహెమ్యా జీవితంలో మనం చూస్తే, సరే ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో తప్పకుండా రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా లేకపోతే కావాల్సినటువంటి ఆ పర్మిషన్ లెటర్స్ తీసుకున్నాడు. ఆ యొక్క పట్టణపు ప్రాకారాన్ని, మందిరాన్ని, కోట గుమ్మాలను, వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఆయన సమకూర్చుకోవడానికి పర్మిషన్ లెటర్స్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత మనము తన యొక్క వైఖరి, తన యొక్క పని విధానాన్ని మనం చూసినప్పుడు నెహెమ్యా దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రిసోర్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్, మానవ వనరు. అంటే తనతో ఉన్నటువంటి వారు, యెరూషలేములో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, వాళ్ళే ఒక ప్రాముఖ్యమైనటువంటి వనరు అనేది నెహెమ్యా జీవితంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంతేగాని నేను ఈ గోడలు కట్టాలంటే నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత మెటీరియల్ కావాలి అనేటువంటి ఆందోళన, అనేటువంటి ఆలోచన తనకు లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఒక వనరుగా తను చూసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. నిజంగా మన దేశంలో ఇప్పుడు రీసెంట్గా మరి చైనాను కూడా దాటిపోయింది. అన్నిటికంటే హైలీ పాపులేటెడ్ కంట్రీగా మన దేశం ఉంది. కానీ ఈ హ్యూమన్ రిసోర్స్ని ఎంత మరి నిర్వినియోగం అంటారా, దుర్వినియోగం, నిరుపయోగంగా ఉంది కదా మన దేశంలో. ఎంతమంది యూత్ వాళ్ళు డిగ్రీలు ఉన్నాయి వాళ్ళకి, కానీ అది ఎటువంటి ఉపయోగం లేనట్టుగానే ఉంది. ఆ స్కిల్స్ వాళ్ళకి లేవు. వాళ్ళు దేశానికి ప్రయోజనకరమైనటువంటి స్థితిలో మరి దాదాపు 50% ఆఫ్ అవర్ యూత్ ఆర్ అన్ఎంప్లాయబుల్, నాట్ అన్ఎంప్లాయిడ్. మనం అన్ఎంప్లాయిడ్ అని చూస్తూ ఉంటాం, కానీ దే ఆర్ అన్ఎంప్లాయబుల్ అనేటువంటి స్థితిలో ఉన్నారు. నేను కొంత ఎక్కువ యూత్ని డీల్ చేస్తూ ఉండడం వల్ల నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఈ మధ్య మా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు, బీకామ్ కంప్లీట్ చేసుకున్నాడు అబ్బాయి. వాళ్ళ మదర్ పంపించింది ఆ అబ్బాయిని, మీరే ఈ అబ్బాయిని గైడ్ చేయండి అని చెప్పి. సో అబ్బాయిని అడిగాను, ఏం చేయాలని నీకు అని అంటే,
అన్న నాకు ఒక జాబ్ కావాలి, హైదరాబాద్లో జాబ్ కావాలి. ఏం జాబ్ కావాలి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కావాలి. ఏం చేసావు నువ్వు అంటే బీకామ్ చేశాను. సరే బీకామ్లో నీకు మరి ఏమొచ్చు అంటే నాకు అంత ఎక్కువేం రాదు కానీ అన్న అన్నాడు. ఓకే బీకామ్ కాబట్టి టాలీ వచ్చా నీకు అన్నాను. లేదన్నా టాలీ రాదు అన్నాడు. తర్వాత మరి కంప్యూటర్స్ వచ్చా నీకు అన్నాను. కొంతవరకు వచ్చా అన్నాడు. మరి ఇక్కడ కంప్యూటర్ ఉంది కదా, నేను ఒక చిన్న టాస్క్ ఇస్తా చేస్తామంటే అన్న అంత రాదు నాకు అన్నాడు. బీకామ్ కంప్లీట్ అయిపోయింది అబ్బాయి. అయితే తన లెక్చరర్ ఒక ఆయన, అంటే ఆయన టీచ్ చేసే ఆయన కాదు కానీ ఆ కాలేజీలో పనిచేస్తాడు అనమాట. ఆయనని అడిగాను, ఈ బాబు ఇట్లా అంటున్నాడు, ఈయన పరిస్థితి ఏంటంటే, అన్న మీరు జస్ట్ కంప్యూటర్ని ఆన్ చేసి ఆఫ్ చేయమని చెప్పండి. సో మన దేశంలో అన్ఎంప్లాయిడ్ యూత్ కాదు, అన్ఎంప్లాయబుల్ యూత్ ఇట్లాంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఏమైపోతారో అన్నట్టుగా మన దేశ పరిస్థితి. జరుగుతున్నటువంటి అరాచకాలు ఉన్నాయి కదా. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత 40 మంది యూత్ మాబ్ అటాక్ జరిగిందంట ప్రొటెస్టర్స్ పైన. సో అట్లాంటివి మరి పరిస్థితులు. అంటే ఒక మాబ్కి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా ఒక పార్టీ పోయి ఏదైనా అచీవ్ చేసుకుంటామంటే వాళ్ళు వస్తూ ఉంటారు. ఒకసారి మేము సిద్దిపేటలో ఒక యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాము. ఆయన చర్చకు వచ్చేటువంటి యవనస్తులు ఏం కాదు, ఒక డిస్టెంట్ రిలేటివ్ అనమాట, ఒక బిలీవర్కి. ఆయనతో మాట్లాడుతూ ఉంటే, బాబు ఏం చేసావు, ఏం చేస్తున్నావు అంటే, ఈ మధ్య నేను జైలుకి పోయి వచ్చానన్నా. ఎందుకు ఏం చేశాను, ఒక మర్డర్ చేసేసిన ఒకటి అంటే ఎట్లా అంటే 500 ఇస్తా అన్నాడు అని ఒక ఆయన. సో ఇది పరిస్థితి. సో నేను మన దేశ పరిస్థితి ఇక్కడ మాట్లాడట్లేదు కానీ మన సంఘంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి రిచ్ రిసోర్స్ అది హ్యూమన్ రిసోర్స్. చాలాసార్లు మనకు మనుషులను చూసినప్పుడు పెద్ద వాల్యూ ఉండదు. జస్ట్ మనం రోడ్ పైన నిలబడి ఎవరైనా మనిషిని చూసినప్పుడు పెద్ద వాల్యూ ఏమి ఉండదు మనకి. కానీ మనకు తెలుసు ఒక్కొక్క మనిషి యొక్క విలువ ఎంత గొప్పదో. మరి ఒక కంప్యూటర్ అయినా ఒక మొబైల్ ఫోన్ అయినా మనకు తెలుసు అది ఎన్ని టాస్క్ ఫుల్ఫిల్ చేస్తుందో. లోపల సాఫ్ట్వేర్ ఉంటుంది, అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. కానీ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ బిలియన్స్ ఆఫ్ టైమ్స్ కాంప్లికేటెడ్. లేకపోతే చాలా అడ్వాన్స్డ్ అది మైండ్ అనేది మనకు సైంటిఫిక్గా మనకు తెలుసు. కానీ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ హ్యూమన్ లైఫ్. సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. మనకు డబ్బు, తర్వాత బిల్డింగ్స్, ఇవి చాలా ప్రాముఖ్యం అనిపిస్తుంది సేవ పరిచర్యలో. కానీ దేవుడు మనకు హ్యూమన్ రిసోర్సెస్ ఇచ్చాడు. అసలు నెహెమ్యా పరిచర్యలో చేసినటువంటి పని అంతా మెయిన్లీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఆయన ఏదో మెటీరియల్ తీసుకొచ్చి ఉంటాడు కానీ అది ఎక్కడ మనకు కనబడదు. పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి రిచ్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్. సో మన సంఘంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము ఎక్విప్ చేస్తున్నాం దేవుని పరిచర్య కొరకు. మరి నిన్న మీకు ఒక విషయం చెప్పాను కదా, మేము బైబిల్ గ్రంథంలో తర్వాత కాంటెక్స్చువల్ చూస్తే ఒక 20 పరిచర్యలు ఉన్నాయి. సో ఈ పరిచర్యలకు మరి సంఘంలో ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులను మనం సిద్ధపరచాల్సినటువంటి పని ఉంది. సో రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా రిసోర్సెస్ని మొబిలైజ్ చేయడము, తర్వాత రిసోర్సెస్ని మేనేజ్ చేయడం అనేటువంటి ఈ 3 మనము చేయవలసింది. సో దీని గురించి నేను ఎంతైనా మాట్లాడేటువంటి సబ్జెక్ట్ హ్యూమన్ రిసోర్స్. తర్వాత రెండవది స్పిరిచువల్ రిసోర్సెస్. స్పిరిచువల్ రిసోర్సెస్ అంటే నేను కొంత హెసిటేట్ చేయకుండా చెప్తున్నాను ఈ మాటలు కొన్ని. మరి మనం వాడుకునేటువంటి సువార్త పత్రికలు అవి అసలు చాలామందికి రెలవెంట్గా లేవు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్యులు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు మా దగ్గర ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక పేరంటే మరణం తరువాత. అసలు అన్యులైతే మరణం అనేటువంటి మాట వినడానికి ఇష్టపడదు. సో అది మేము గమనించి చాలా కాలం అది ఇచ్చాము. కొందరు తీసుకున్నారు కానీ ఆ టైటిల్ చూసి ఎవరు చదువు ఉంటారు కదా, మరణం తరువాత. కొందరు చదువు ఉంటారు. సో దాన్ని మేము మార్చి ఈ జీవం తర్వాత అని పెట్టాము. సో ఇప్పుడున్నటువంటి ఈ జీవితం తర్వాత, క్షమించండి. అయితే మరి కొందరు యవనస్తులు ఈ జీవితమే మాకు కష్టమవుతుందంటే ఈ జీవితం తర్వాత సంగతి మాకేంటి అన్నట్టుగా
వాళ్ళ యొక్క రెస్పాన్స్ కనపడింది అనమాట. సో మన దగ్గర ఆ స్పిరిచువల్ లిటరేచర్ ఉందా? రకరకాలైనటువంటి ఏజ్ గ్రూప్స్, రకరకాలైనటువంటి సమస్యల్లో ఒకవేళ మనం హాస్పిటల్కి వెళ్తే వారి కొరకు మన దగ్గర ఉన్నటువంటి గాస్పెల్ ట్రాక్స్ ఏంటి? ఒకవేళ మనం జైలు పరిచయం చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి గాస్పెల్ ట్రాక్స్ ఏంటి? ఒకవేళ మనము కాలేజెస్కి వెళ్తే వాళ్ళకి కావాల్సినటువంటి గాస్పెల్ ట్రాక్స్ ఏంటి? లేకపోతే కొంచెం పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి గాస్పెల్ ట్రాక్స్ ఏంటి? సో దేవుని యొక్క సువార్తను మనము అనేక రీతులుగా అందించాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రాంతపు సేవకులు నేను ఒకసారి అడిగాను, దయచేసి మీ దగ్గర మంచి తెలుగు భాష ఉంది కదా, మీరు మంచి ట్రాక్స్ రాయండి. ఎప్పుడో 1995లో రాసినటువంటి ఆ మరణం తర్వాత లేకపోతే ఈ జీవితం తర్వాత అనేటువంటి పత్రికను ఇంకా మనం అదే వాడుకుంటా ఉన్నాం. మధ్యలో స్వామి అని రాసినటువంటి ఒక పత్రిక దొరికింది, కానీ అంతకంటే మాకు ఎక్కువ పత్రికలు లేవు. అంటే రిసోర్సెస్ని మనము డెవలప్ చేయడం అనేది మన పరిచయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. అసలు నెహెమ్యా ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కానీ ఆలోచిస్తున్నాడు అక్కడ ఏమేమి అవసరం ఉంటాయి. అక్కడ తప్పకుండా మరి దూలాలు, తర్వాత గుమ్మాలు, మ్రానులు అవి అవసరం ఉంటాయి. కాబట్టి రాజును పర్మిషన్ తీసుకుంటాను, నాకు వచ్చింది అవకాశం అని అనుకున్నాడు. కాబట్టి మనం చేస్తున్న పరిచయంలో ఎట్లాంటి రిసోర్సెస్ అవసరం ఉన్నాయో మనము తప్పకుండా ఆలోచించాలి. తర్వాత సంఘంలో కూడా ఈ మధ్య నేను కొన్ని బుక్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ట్రాక్స్ చూశాను. అది సంఘం ఉన్నటువంటి విశ్వాసులకు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి పత్రికలు ఆ దినాల్లో మరి దేవుని భక్తులు రాసి వాటిని ప్రింట్ చేసి అందించేవాళ్ళు. అంతేగాని అందరికీ ఒకే మందు అన్నట్టుగా మనము మన వాక్యం ఉందేమో, కొన్నిసార్లు మన పరిచయం ఉందేమో. ఒక దైవజన్ని ఈ విషయం గురించి అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, స్క్రాచ్ వేర్ ఇట్ ఇచ్చెస్. ఎప్పుడు కానీ విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు వారికి ఎక్కడైతే దురద పెడుతుందో అక్కడ గోకాలి. కానీ చాలాసార్లు దురద ఎక్కడో పెడతా ఉంటుంది, మనం ఏదో చెప్తా ఉంటాం కదా. వాళ్ళు ఒక గొప్ప ఆశతో వస్తారు, వాళ్ళకి రిలీఫ్ దొరకదు, అదే బాధతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారేమో. కాబట్టి మన యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ ఎట్లా ఉంది, రిసోర్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎస్పెషల్లీ యూత్ రకరకాలైనటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు తిరిగి వెళ్ళాక ఒక మాట మనసులో పెట్టుకోండి. అదేంటంటే సండే రోజు జరుగుతున్నటువంటి పరిచర్య, ఇంకా మధ్యలో కొన్ని నియామక కూడికలు ఉన్నాయి కదా, అవి కాకుండా మనం ఏం చేద్దాం, ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మరి ఈ సంవత్సరం కొరకు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక మనం తప్పకుండా కలిగి ఉండాలి. మరి నేను ఒక గృహంలో ఉన్నాను నిన్న. అయితే వెళ్ళగానే ఇద్దరు పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడాను నేను. దాంట్లో ఒక అమ్మాయితో అడిగాను, మరి ఈరోజు నువ్వు దేవుని వాక్యం నుండి ఏం చదువుకున్నావు అని అంటే, అంకుల్ ఈరోజు చదువుకోలేదని. సో మరి నిన్నేం చదువుకున్నావు? అంకుల్ నేను ఓన్లీ వీకెండ్స్ బైబిల్ చదువుతాను. సో ఇంకా చాలా విషయాలు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తెలిసాయన్నమాట. పిల్లలకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి. ఈ దినాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఎంత ఫ్రంటల్ అటాక్ చేస్తూ ఉంది మన పిల్లల పైన, మనం అసలు కళ్ళు మూసుకొని ఉన్నట్టుగా ఉన్నామనిపిస్తుంది నా మటుకైతే. మనం అనుకుంటున్నాము సండే రోజు జరుగుతుంది కదా పరిచర్య, దేవుడు చూసుకుంటాడు, ఇది పరిశుద్ధాత్మని పని అట్లా అనుకుంటే అసలు నెహెమ్యా ఇట్లాంటి పరిచర్య చేసేవాడు కాదు, ఆ గ్రంథం మనకు ఉండేది కాదు, ఈ కాన్ఫరెన్స్ మనకు ఉండేది కాదు. కాన్ఫరెన్స్ ఉంటే టాపిక్ మనకు ఉండేది కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనము రిసోర్సెస్ని డెవలప్ చేయాలి. అంతేకాదు అసలు ఒక మంచి ఎస్టాబ్లిష్ చర్చ్ అని ఒకవేళ మనం అనుకుంటే ఆ చర్చ్లో తప్పకుండా ఒక చిన్న లైబ్రరీ ఉండాలి. ఏ స్కూల్ అయినా మంచి స్కూల్ అని అంటే దానికి ఉండేటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఆ లైబ్రరీ. సో ఇన్ని రిసోర్సెస్ మనకు అందుబాటులో ఉంటుండగా, ఇప్పుడు మనము డీల్ చేసేటువంటి ఆ యొక్క జనరేషన్ ఎడ్యుకేటెడ్ జనరేషన్ అయి ఉంటుండగా, మరి మనం వాళ్ళకి బుక్స్ అందించకపోతే ఎట్లా? నిన్న మాట్లాడుతున్నటువంటి
ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయితో, మీరు మీ దగ్గర బుక్స్ ఉన్నాయా, నాకు చూపెడతారా? అంకుల్, వీ డోంట్ గెట్ టైమ్ టు రీడ్ బుక్స్, వీ డోంట్ హ్యావ్ బుక్స్. చాలా బాధ అనిపించింది. సో నాకు అంత ఎక్కువ పరిచయం లేదు, కుటుంబం, పిల్లలు, వాళ్ళ గురించి అంత డీటెయిల్స్ ఏం తెలియదు, కానీ జస్ట్ ర్యాండమ్గా నేను అడిగాను. సో మరి మన సంఘంలో పిల్లలకు అందుబాటులోకి మనము కొన్ని బుక్స్ కూడా తీసుకొని రావాలి. దానికి ఒక వ్యక్తిని రెస్పాన్సిబుల్గా పెట్టవచ్చు, మనం ఒక ఫాలో అప్ చేయొచ్చు. బుక్ చదివిన తర్వాత బుక్ రివ్యూ ఇవ్వమని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఈ రకంగా మనం ఒక కన్స్ట్రక్టివ్గా పని చేయకపోతే మనము నెహెమ్యాలాగా ఆ ప్రాకారాలు కట్టలేము, గుమ్మంలో నిలబెట్టలేము. నెహెమ్యా ఎంత మెటికులస్గా పనిచేశాడో మనకు తెలుసు కదా. ఒక్కొక్కరి విషయంలో ఒక అధ్యాయంలో మరి ఆ యొక్క జాబితా రాస్తున్నప్పుడు ర్యాండమ్గా రాయట్లేదు, రౌండ్ ఫిగర్స్ రాయట్లేదు, నాట్ రౌండ్ ఫిగర్స్, యాక్యురేట్గా ఎంతమంది ఉన్నారు, 255, 267, 521 అంటే ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి నెహెమ్యా అయితే వేల సంఖ్యలో డీల్ చేశాడు, మనము పదుల సంఖ్యలో లేకపోతే వందల సంఖ్యలోనే మనం డీల్ చేస్తున్నాము. కాబట్టి మన యొక్క ప్రణాళిక ఎట్లా ఉందో దాని గురించి మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఫిజికల్ రిసోర్సెస్ గురించి ఒక మాట దేవుని వాక్యంలో నుండి నేను సిద్దిపేట జరుగుతున్నటువంటి పరిచర్యను గమనించినటువంటి వ్యక్తిగా మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే మత్తయి 6:33. ఏం చెప్పండి, మత్తయి 6:33. మొదట మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అవన్నీ వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. కానీ ఏం జరుగుతుందంటే ఇదే ఫస్ట్ జరుగుతూ ఉంది కదా. ఈ వనరులు కావాలి, డబ్బు, మెటీరియల్, ల్యాండ్, బిల్డింగ్ అనేటువంటి ఒక పోరాటం జరుగుతూ ఉంది. తర్వాత నేను మా ఇంటికి ఒక ఓల్డ్ మిషనరీ వచ్చారు. ఆయన CMS చర్చ్ మిషనరీ సొసైటీ అనే దాంట్లో కమిటీలో ఉన్నాడు. ఆయనకి మేము ఇనిషియేటివ్ తీసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ గురించి షేర్ చేసుకొని కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని అడిగాను. అడిగితే ఆయన 3 మాటలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే CMSలో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఆ 3 విషయాలు నేను చెప్తాను అవి అని చెప్పినప్పుడు, మొదటి విషయం ఏంటంటే ఆల్వేస్ స్టార్ట్ స్మాల్. ఎప్పుడు కానీ మనం చిన్నగా ప్రారంభించాలి అనేటువంటి మాట, ఆల్వేస్ స్టార్ట్ స్మాల్. రెండవది, నెవర్ పుట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. డబ్బును ఎప్పుడు మొదటి స్థానంలో పెట్టకూడదు. తర్వాత మూడవది, ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని పైన ఆధారపడండి. ఈ 3 మాటలు చెప్తున్నాను అన్నాడు. అంతే, ఈ మధ్యనే కలిశాడు ఆయన. సో మనము మన రిసోర్సెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎటువంటి వైఖరి కలిగి ఉన్నాం?